హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్షితైజ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం నేను ఇవాళ అయితే బోనాలు ఎత్తబోతున్నాను. అండ్ ఇప్పుడైతే 4:30కి నేనైతే అలారం అయితే పెట్టుకున్నాను. నేను 6:30 ఆ టైం కల్లా నేను కింద ఉండాలి. యాజ్ యూజువల్ నేను ఎప్పుడు అంటే రేపు నా బర్త్డే అయితే ఇవాళే హెడ్ బాత్ చేస్తాను, ఎందుకంటే ఆ లుక్ అనేది రాదు. అందుకని నేను ఆల్రెడీ హెడ్ బాత్ అయితే చేసేసాను. శారీ కట్టుకోవాలి అండ్ చాలా ట్రెడిషనల్గా అయితే రెడీ అయిపోతున్నాను. అండ్ ఇదంతా కొత్త ఎక్స్పీరియన్స్. అండ్ మొన్నటి వరకు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అంటే నిన్న కూడా కొంచెం బాగాలేదు. అండ్ బోనాలు ఎత్తుతానా లేదా అనే ఒక డౌట్లోనే ఉన్నాను నేనైతే. అండ్ అమ్మవారికి ఒకటే అనుకున్నాను, ప్లీజ్ అమ్మవారు నాకు బోనాలు ఎత్తాలనిపిస్తుంది, మీరు రప్పించుకోండి మరి నన్ను అనేసి అయితే అనుకున్నాను. ఏంటో లేదు తెలీదు, ఒక 2 ఇంజెక్షన్స్లోనే దాదాపు సెట్ అయిపోయింది. అండ్ నేను ఇవాళ అయితే బోనాలు ఎత్తబోతున్నాను. అసలు నేను ఏ విధంగా నేను బోనాల్ని ఎంజాయ్ చేశాను అండ్ ఏ విధంగా ఈ రోజుని స్పెండ్ చేశాను మీరు కంప్లీట్గా చూసేయండి. అండ్ నా అవుట్ఫిట్ అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇలా మొత్తం అంతా కూడా సెట్ అయితే చేసేసుకున్నాను. ఈజీగా ఉంటుంది కదా, అన్నీ ఒకే చోట ఉండడం వల్ల సింపుల్గా ఉంటుంది. అండ్ ఈ జ్యువెలరీ పెట్టుకోబోతున్నాను. లుక్ అయితే చాలా బాగుంటుందని అయితే అనిపిస్తుంది. అండ్ ఈ లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా ఫేవరెట్. చూద్దాం అయితే ఎలా ఉంటుందో. సో మేకప్ అయితే ఇలా అయితే వేసేసుకున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు హెయిర్ స్టైల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అంటే సగరం పెట్టుకోవాలి అండ్ చీర కట్టుకోవాలి, ఇంకా చాలా ఉంది. అండ్ వేసుకున్నాక చూపించేస్తాను, ఓకేనా. సో గైస్, నేనైతే ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. నాకైతే మళ్ళీ పెళ్లి కూతురు అయిపోయానేమో అనిపించింది, అంత హెవీగా అనిపించింది ఈ లుక్ అయితే నాకు. అండ్ ఈ బోనాల టైంలో మాత్రం ఖచ్చితంగా ఇంత హెవీగా అయితే రెడీ అవ్వకూడదు, ఎందుకంటే ఒకవైపు నుంచి ఆ శారీని క్యారీ చేయాలా, లేదంటే నా జ్యువెలరీని క్యారీ చేయాలా, లేదంటే బోనాలు క్యారీ చేయాలా, ఇవన్నీ అంటే చాలా టఫ్ టాస్క్. అండ్ నేను ఎప్పుడూ ఇంత పెద్ద విషయంలో ఎప్పుడూ నేను పార్టిసిపేట్ చేయలేదు. సో ఖచ్చితంగా నాకు ఇది టఫ్ అని తెలుసు, ఎందుకంటే ఊరంతా కూడా ఈ బోనాలు పట్టుకొని తిరగాలి. అండ్ దిస్ ఈజ్ అక్కి, తను కూడా జాయిన్ అయ్యింది నాతో పాటు. నేను ఎంతవరకు వెళ్తే అంతవరకు నాతోనే వచ్చింది, ఇంటికి వెళ్ళేంతవరకు కూడా నాతోనే ఉంది. ఒక రకంగా తను పార్టిసిపేట్ చేసింది, కానీ బోనాలు ఎత్తలేదు అంతే. యాక్చువల్గా చెప్పాలంటే నాకు బోనం ఎత్తడం అంటే చాలా ఇష్టం గాయస్. కాకపోతే ఏంటంటే మా అక్క ఆల్రెడీ బోనం ఎత్తుతుంది కదా, మళ్ళీ నేను కూడా బోనం ఎత్తితే రిషిని మళ్ళీ చూసుకోవడానికి అవ్వదు కదా, మధ్యలో నేను వెళ్ళి వాడిని చూసుకోవాలని నేనైతే స్కిప్ అయ్యాను. సో నేనున్నంత వరకు అంతా రికార్డ్ చేద్దామని అయితే అనుకున్నాను, బికాజ్ మా అక్కకి ఇదే ఫస్ట్ టైం కాబట్టి మంచి మెమొరీగా ఉండాలని మొత్తం అంతా కూడా రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మా అక్క ఫేస్ చూసారా ఎలా పెడుతుందో, బికాజ్ తనకి హెల్త్ అస్సలు బాగాలేదు, అయినా కూడా బోనాలు ఎత్తడానికి అయితే రెడీ అయ్యింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా ఫస్ట్ టైం కూడా కదా, ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదా, దానివల్ల అయితే పాపం తనకైతే చాలా టఫ్ అయింది. మీరు ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది మొత్తం. అండ్ అయితే మా రిషిగాడు అయితే అక్కడ టెంపుల్ వరకు అయితే వస్తున్నాడు, తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. సో ఆడు చూడండి ఎలాంటి వేషాలు వేస్తున్నాడు. అండ్ గాయస్, ఇక్కడైతే నాకు మా అక్కను చూసి నవ్వాలో లేదంటే జాలి పడాలో కూడా తెలిసేది కాదు. యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్తున్నాను, నేనైతే వీడియో తీస్తున్నాను కానీ చాలా వరకు నవ్వు అయితే ఆపుకున్నాను. నేను అంత నవ్వు వచ్చేసేది తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి, తను కూడా మధ్యలో నవ్వించేసేదాన్ని. అండ్ ఇక్కడైతే అదే చెప్తున్నాము మీతోని, నాకైతే అసలు కొంచెం కూడా నవ్వు ఆపుకోలేకపోయాను గాయస్ అని చెప్తున్నాను. అండ్ మా అక్క ఏమంటుందంటే, ఇది చాలా టఫ్ జాబ్, అనుకున్నంత ఈజీగా అయితే లేదు, చాలా టఫ్గా ఉంది అనేసి అయితే చెప్తుంది. అండ్ తర్వాత చెయ్యి కూడా చాలా లాగేసిందంట ఫుల్గా, అది చెప్తుంది. సో అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే హెడ్ మీద నుంచి బోనాలు అసలు కిందకి దించకుండా ఊరంతా నడాలంట. సో వెంటనే మా అక్క నేను క్విట్ అయిపోతాను అని చెప్పేసింది. చాలా ఎక్సైటింగ్ వచ్చాను, చాలా మోద్దాం అనుకున్నాను, బట్ పని అయితే అయిపోయింది నాది ఇంకా. సో అందుకని నా బదులుగా అక్కి మోద్దాం అనుకుంది, కానీ ఇంకా అత్తమ్మ మోసేస్తున్నారు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ ఆల్రెడీ బిందులన్నీ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఓకే. నేను మోయలేనని అయితే అనుకున్నారు, ఎందుకంటే కొంచెం చిన్నదాన్ని కదా, నీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే అన్నారు. సో అత్తమ్మ అయితే మోస్తున్నారు. సో మేము అంతా కూడా వీడియో తీద్దామని అయితే అనుకుంటున్నాం. సో చూసేయండి గాయ్స్. అండ్ ఇక్కడ చూడండి గాయస్, అమ్మవారు ఎంత క్యూట్గా ఉన్నారో, రియల్గా అనిపించారు నాకు, చాలా బాగా అనిపించింది. అందుకే నేనైతే ఇది కూడా రికార్డ్ చేద్దామనేసి ఈ సీన్ కూడా రికార్డ్ చేస్తున్నాను. అండ్ మేము కూడా చిన్ని సెల్ఫీ వీడియో అయితే అమ్మవారితో తీసేసుకుంటున్నాము, మంచి మెమొరీగా ఉండాలని. సో చాలా బాగా అనిపించింది ఫీల్ అయితే నాకు.
అండ్ ఈ హడావిడిలో మేమైతే మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు కాబట్టి ఎనర్జీ లేనట్టు అనిపించింది. అందుకే షాప్కి వెళ్ళి డ్రింక్ తాగొద్దామనేసి షాప్కి వెళ్ళి మేము డ్రింక్ తాగి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. సో తర్వాత పంతులు గారు బోనాల్లో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల బరువు ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వంపేసి అండ్ నెత్తి మీద పెట్టుకొని ఇంకా నడండి అని చెప్పారు. అండ్ ఇక్కడ నుంచి నెత్తి మీద పెట్టుకుంటే దించకూడదు అసలు. సో అత్తమ్మ అయితే వాటర్ వంపేసి మళ్ళీ మా అక్కకైతే ఇచ్చేసారు. సో మా అక్క అయితే మళ్ళీ మోస్తుంది. అండ్ ఇక్కడ ఒక ఆయన అయితే కాశీ వాటర్ అయితే బోనాలు ఎత్తున వాళ్ళు అందరి మీదకి వేస్తున్నారు. సో నేను కూడా ఫాస్ట్గా ఫ్రంట్కి వెళ్ళిపోయాను నా మీద వేయాలని. చూసారా ఎలా వేసేసారో మొహం మీద అంతా అయిపోయింది. సో ఇంకా అందరూ అయితే స్టార్ట్ అయిపోయారు. ఇప్పుడైతే అందరూ కూడా శివాలయానికి అయితే వెళ్తున్నారు. అండ్ శివాలయం దగ్గర నుంచి ఇంకా ఊరంతా తిరిగి తర్వాత మళ్ళీ ఏ టెంపుల్ దగ్గరికి వచ్చామో ఆ టెంపుల్ దగ్గర ఎండ్ చేస్తారు. సో అంతా కూడా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన బిట్స్ అన్నీ కూడా రికార్డ్ చేశాను. అండ్ దారిలో అయితే అమ్మవారు కూడా చాలామందికి వాలేరు. అండ్ నేను ఇది ఒకటి రికార్డ్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ భయం కూడా వేసింది. అండ్ తర్వాత ఇక్కడైతే శివాలయానికి అయితే వచ్చేసారు. శివాలయం దగ్గర అయితే గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి దాని తర్వాత మళ్ళీ ఇంకా ఊరంతా తిరగడం మళ్ళీ స్టార్ట్ చేసేసారు. టు బీ ఫ్రాంక్ ఇది అనుకున్నంత ఈజీ జాబ్ అయితే కాదు, చాలా టఫ్ జాబ్. నాకే ఏది పట్టుకోకుండా నాకే చాలా టఫ్గా అనిపిస్తుంది. వీళ్ళు మోస్తున్నారు, సో వీళ్ళకి ఎంత టఫ్గా ఉంటుందో అనేసి అనుకుంటున్నాను నేనైతే. ఎస్పెషల్లీ మా అక్కకైతే కొంచెం హెల్త్ బాగాలేదు, అయినా కూడా కానీ అందరూ ఇలా నడుస్తుంటే చూడడానికి ఎంత బాగుందో చూడండి గైస్. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత వీళ్ళ గ్రామదేవత సతమ్మ తల్లంట. అండ్ మేము కూడా అక్కడే ఉన్నాము. అందరం కలిపి అయితే చెట్టు చుట్టూరు ప్రదక్షిణం చేసి దండం పెట్టుకొని దాని తర్వాత మళ్ళీ ఏ గుడి దగ్గర మేము స్టార్ట్ చేసామో అక్కడే స్టాప్ చేయాలంట. సో అక్కకి కొంచెం అసలు హెల్త్ బాగాలేదని తర్వాత అత్తమ్మ అయితే తీసుకున్నారు కొంచెం సేపు. అండ్ తర్వాత అయితే ఇదిగోండి నేను మా అక్క మాట్లాడుకుంటూ అలా నడుస్తున్నాము. తర్వాత అత్తమ్మ మళ్ళీ అక్కకి ఇచ్చేసి ఇంకా రిషిని చూసుకోవడానికి అయితే వెళ్ళిపోయారు. నన్ను మా అక్క దగ్గర ఉండమని చెప్పారు. అండ్ ఇక్కడే అయితే ఎండ్ చేస్తున్నారు. 2 hours ఇంకా నాన్ స్టాప్గా నడిచారు కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా టైర్డ్ అయిపోయారు. ఎస్పెషలీ మెయిన్గా చిన్ని పిల్లలు కూడా మోసారు గైస్. నాకు అది చూసి చాలా బాధగా అనిపించింది. బికాజ్ అంత చిన్నప్పుడు ఎందుకు అనిపించింది. వాళ్ళ ఫేసెస్ చూసి అలా అనిపించింది. చాలా టైర్డ్ అయిపోయారు, చాలా అలసిపోయారు వాళ్ళు అయితే. గాయస్ ఒక కామెడీ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మా అక్క సగరం ఊడింది దెబ్బకి, అంత దారుణంగా ఉంది, చాలా కామెడీగా అనిపించింది. సో గాయస్ వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఓకే గాయస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు క్షిత సిస్టర్స్. మనం మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.